ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము యెషయా గ్రంథము 58వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్నెక్కించెదను. దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకు జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు. దేశము యొక్క ఉన్నత స్థలముల మీద దేవుడు మనల్ని ఎక్కిస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఉన్నతమైన స్థితి అనుగ్రహిస్తానని చెప్పి ఆయన వాగ్దానం చేస్తున్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని దిగజార్చడానికి ప్రయత్నం చేస్తారు, కానీ దేవుడు ఉన్నతమైన స్థితిని కలుగు చేసే దేవుడు. ఆయన ద్వారానే మనం ఉన్నతమైన స్థితిని పొందుకోగలం. ఈ లోకంలో మన సామర్థ్యం ద్వారా, మన యొక్క జ్ఞానము ద్వారా ఆ ఉన్నతమైన స్థితిని పొందుకోలేము, కానీ దేవుని యొక్క ఉచితమైన కృప ద్వారా ఆ ఉన్నతమైన స్థితిని మనం పొందుకోగలం. గొర్రెలు కాచుకునే వ్యక్తిని రాజుగా చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నతమైన స్థితిని కలుగు చేసేవాడుగా ఆయన ఉన్నాడు. ఒక బానిసను ఆ దేశానికి గొప్ప ఉన్నతమైన అధికారి కింద చేసిన దేవుడు మన జీవితాల్లో కూడా ఉన్నతమైన స్థితిని కలుగు చేసేవారుగా ఆయన ఉన్నారు. ఎవరైతే ఆయన మీద ఆనుకొని జీవిస్తారో, ఆయన ద్వారానే సమస్తము సాధ్యమని చెప్పి నమ్ముకుంటారో, వారి జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని అనుగ్రహించేవారుగా ఉన్నారు. ఈ లోకంలో ఉన్న మనుషులు మనల్ని కించపరచడానికి, మన యొక్క స్థితిని పడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఆయన ప్రేమపూర్ణుడు గనుక ఎల్లప్పుడూ కూడా ఉన్నతమైన స్థితిని అనుగ్రహించడానికి సిద్ధమైన మనసు కలిగిన వాడుగా ఆయన ఉన్నాడు. దావీదు ఎవరు ఎక్కలేని ఎత్తైన కొండ మీదకు నన్ను ఎక్కించమన్నప్పుడు దేవుడు ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని దేవుడు కలుగు చేశాడు. ఉదయకాల సమయంలో నా స్థితి ఇంతే, నా జీవితంలో ఎదుగుదల ఉండదు, నేను ఉన్నతమైన స్థితిని పొందుకోలేనని చెప్పి అనుకుంటున్నా మీతో దేవుడు వాగ్దానం చేస్తున్నారు. దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నేను నిన్ను ఎక్కిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తున్నారు. కనుక విశ్వాసంతో, నమ్మకముతో ఎప్పుడైతే మనం ఉంటూ ఆయనను అనుసరించే వారముగా, ఆయనను వెంబడించే వారముగా, ఆయనను నమ్ముకునే వారముగా, ఆయన విశ్వాసంలో ఉండేవారముగా ఎప్పుడైతే మనం ఉంటామో ఆ ఉన్నతమైన స్థితిని పొందుకుంటాం. కనుక అటువంటి మనస్సు, విశ్వాసంతో కూడిన ఆ బలమైన స్థితి దేవుని మీద ఉంచుకుని దేవుడు అనుగ్రహించే ఆ ఉన్నతమైన స్థితిని పొందుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఉన్నత స్థలముల మీద దేవుడు మిమ్మల్ని ఎక్కించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడైన యేసయ్య, ఈ ఉదయకాల సమయంలో నువ్వు అనుగ్రహించిన అతి శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి నీకు స్తుతులు చెల్లిస్తున్నాం దేవా. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద ఎక్కిస్తానని చెప్పి వాగ్దానం చేసావు. నువ్వు నమ్మదగిన దేవుడవు, వాగ్దానం చేస్తే నెరవేర్చే దేవుడవు దేవా. ఇక వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చండి. ఎవరైతే మేము ఉన్నతంగా ఉండాలని చెప్పి ఆశిస్తున్నారో వారి జీవితాల్లో ఆ ఉన్నతమైన శ్రేష్టమైన స్థితిని కలుగు చేయండి. ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఉన్న వేదన నుండి, దుఃఖం నుంచి, బాధ నుంచి, సమస్యల నుండి విడుదల కలుగు చేయండి. ఈరోజు అనారోగ్యం ఉన్న బిడ్డల గురించి ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం దేవా. వారి యొక్క అనారోగ్యాల నుంచి విడుదల కలుగు చేయండి, స్వస్థపరచండి.
వారు స్వస్థ పొందుకుని నీకు సాక్షులుగా జీవించే భాగ్యాన్ని కలుగు చేయండి. ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యాన్ని సఫలం చేయండి. వారి రాకపోకల్లో నీకు సహాయం అనుగ్రహించండి. ఈ దిన ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి మీద మెండుగా కృమ్మరింపచేసి నీ దేవునితో నింపి నడిపించమని మా ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరట వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని యొక్క కృప సదాకాలం మనకు తోడై ఉండి దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలతో నింపి నడిపించునుగాక. ఆమేన్.